ఆత్మ సాక్షాత్కారం. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు, పుస్తక పఠనంలో, ఆశ్రమంలో దినచర్య. మహర్షికి గల పతాంజలి యోగ సూత్రాల్లోని చిత్తా సంబిత్ శక్తి వలన భక్తుల యొక్క మనోభావాల గురించి ముందుగానే అర్థమయ్యేది. కానీ కొంతమంది అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు చెట్టు ముందా విత్తు ముందా ఇలా తమ విలక్షణమైన ధోరణిలో సమాధానాలు ఇచ్చేవారు. విధి, వ్యక్తి, సంకల్పం అన్న విషయం వచ్చినప్పుడు వారు ఒక పద్యం చెప్పారు. ఉన్నది నలుబదిలో ఒకటైంది, విధి గొప్పదా, వ్యక్తి సంకల్పం గొప్పదా వంటి సమస్యలు రెంటికి మూలం తెలుసుకున్న వారికే సంభవిస్తుంటాయి. ఆత్మే అన్నింటికీ మూలం అన్న సత్యం నిజతత్వం ఎరిగిన వాడికి తెలుస్తుంది. వారికి ఈ సమస్యలు ఉత్పన్నం కావు. అంటే ఈ సమస్యలన్నీ దృశ్యమానమైన ప్రపంచానికి సంబంధించినవి, నిజతత్వానికి సంబంధించినవి కావని మహర్షి చెప్తారు. స్వామి వివేకానందుని జీవితంలో కూడా ఇటువంటి నిజతత్వానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. గ్రంథ రచయితకు ఒక సందేహం కలిగింది. మహర్షి వంటికి వారి కరస్పర్శ వల్ల కానీ ఒక్క చూపు వల్ల కానీ వివేకానందుడు పొందినట్లు సిద్ధిని, జ్ఞానాన్ని పొందడం సాధ్యమా అని, అలా పొందడం నిజంగా వాంఛనీయమేనా అని. ఎచ్చెమ్మాళ్ అదే సమయంలో మహర్షిని ఒక ప్రశ్న వేశారు. సిద్ధిని పొందడం సాధ్యమా అని. ఇద్దరికీ సమాధానం అన్నట్లుగా మహర్షి ఒక పద్యాన్ని చెప్పారు. అసలు సిద్ధి అంటే నిత్యము సంస్థితమైన దానిని ఎరిగి ఉండడం, వీడక పట్టుకోవడమే. ఇంకా ఏ ఇతర సిద్ధులైనా శక్తులైనా కలలో పొందిన వాటి వంటివే. నిద్ర మేల్కొన్న తర్వాత ఈ శక్తులుంటాయి. అసత్యాన్ని పక్కకు త్రోసివేసి సత్యంలో నివసించే వారికి ఈ ప్రలోభాలు ఉంటాయా అంటే విధి, వ్యక్తి యొక్క సంకల్పం. విధిని అనుసరించి జీవనం జరుగుతుంది అంటారు, కానీ సంకల్పం కూడా ఉండాలన్న